ఇండియన్ మిజైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు భారతావని వీడ్కోలు పలకనుంది. రామేశ్వరంలో కలాం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ యాత్రకు ముందు అతని కుటుంబ సభ్యులకు పార్థివ దేహాన్ని అందించడం జరిగింది. వారు దగ్గరలో ఉన్న మసీద్కు ప్రార్థనల నిమిత్తం మసీద్కు తరలించడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు 11 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు మొదలవుతాయి. ఇప్పటికే మదురై చేరుకున్న భారత ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో రామేశ్వరం చేరుకుంటున్నారు. అతనితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, అలాగే యావత్ ప్రజానీకం రామేశ్వరం అంతా నిండిపోవటం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వారందరి సమక్షంలో అంతిమ యాత్ర 11 గంటల ప్రాంతంలో మొదలవుతున్నాయి. మాట్లాడుతూ మీరు మౌనంలోకి వెళ్ళిపోయినా మీ సందేశం వినిపిస్తూనే ఉంది. ఈ దేశం మీ అంతరంగాన్ని వింటూనే ఉంది. ఆకాశానికి నిచ్చెనలు మీ విజయాలు, ఆశల పల్లకీలకు బోయిలు మీ ఆలోచనలు. కలలంటే నిద్రలో కనేవి కావు, నిద్ర నుంచి మేల్కొలిపేవి అన్నారు. కలాం మీరు మేల్కొలిపిన కళ, మీరు ఆలోచింపజేసే కళ, మీరు కొన్ని కోట్ల మంది కళ, ఎన్నో కలల్ని సాకారం చేసిన కళ. మింగిలోని తారలతో పోరాడి గెలిచారు. నేలమీది నక్షత్రాలతో తారాడి నవ్వారు. ఏం చెయ్యగలం మీకోసం? మీ స్వచ్ఛతలో ఏ కొంచెమైనా ఎంచుకోవడం తప్ప. ఈ క్షణాల్లో ఏమివ్వగలం మీకోసం? మీకిష్టమైన కీర్తన వినిపించడం తప్ప. భారతదేశానికి మీరొక మువ్వన్నెల రాకెట్. ఈ జాతి మీకు కౌంట్ డౌన్ చెప్పలేదు, ఎప్పటికీ చెప్పలేదు. కలాం మీకు సలాం.